హాయ్, బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. తమ్ముళ్ళు చూస్తుంటారు. పాలెవరు ఎవరు, పవర్ స్టార్ ఎవరు, చిరుతల అప్పారావు ఎవరు అని తమ్ముళ్ళు చూస్తుంటారు. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి లైక్ వేసుకోండి. ఇంకా పాలేరు ఎవరు, చిరుతల అప్పారావు ఎవరు, పవర్ స్టార్ ఎవరు అనేది కింద కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో విజయ్ దళపతి విజయం గురించి మాట్లాడుకుంటున్నాం. తమిళనాడు ప్రజలు విసుగు చెంది రెండే పార్టీలు, ఒక పార్టీ పోతే ఒక పార్టీ అధికారంలోకి వచ్చేది. అలాంటిది ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత హీరో అనేది ముఖ్యమంత్రిగా మారడం అనేది చాలా ఏళ్ళ తర్వాత ఇది తమిళనాడులో చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు రెండు పార్టీలే అధికారంలోకి వచ్చాయి. ఒక పార్టీ తప్పిస్తే ఒక పార్టీ అధికారంలోకి వచ్చేవి. అలాంటిది విజయ్ దళపతి ఒక విజయం అనేది నమోదు చేసి ఇక్కడ ఆంధ్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాడని చెప్పవచ్చు. అక్కడి విజయం ఇక్కడ ప్రకంపనలు సృష్టించడంలో కొందరికి గుబులు మొదలైందని చెప్పవచ్చు. విజయం చూశాక, ఎందుకంటే సలహా నువ్వు ఇలా కాదు, నువ్వు పార్లర్ లెక్కనే పనిచేసి అక్కడ కూడా పార్లర్ లెక్క ఒకరి కింద పనిచేయని సలహా ఇచ్చిన వారు కూడా ఇప్పుడు వారికి చెంపట్టుగా సమాధానంగా విజయ్ దళపతి విజయం ఇక్కడ సమాధానం చెప్పిందనే మనం అనుకోవచ్చు. ఎందుకంటే తను రాజకీయంలో ఎన్ని అవాంతరాలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఒత్తిళ్ళు సృష్టించినా కూడా వేటికి తలంచకుండా అన్నిటినీ తల్లదన్నేలా తన విజయాన్ని నమోదు చేశాడు విజయ్ దళపతి అని చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చేసి మన కాడ కూడా, మన ఆంధ్ర రాజకీయాల్లో కూడా విజయ్ కొందరి సలహాలు తీసుకునేందుకు వచ్చారు. అప్పుడు మన ఉప ముఖ్యమంత్రి సలహా తీసుకునేందుకు వచ్చినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎలాంటి మాటలు మాట్లాడారు, తన అనుభవం కొద్దీ చెప్పిన మాటలు విజయ్ దళపతి విన్నారా, విజయ్ దళపతి భయపడ్డారా అనేది ఇక్కడ మనం చర్చించుకోబోతున్నాం. ఎందుకంటే తను వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మాకు ఇక్కడ వచ్చేసి తన అనుభవించిన ప్రతి మాట చెప్పి విజయ్ని ఆధారపడేలా చేశాడు పవర్ స్టారు పవన్ కళ్యాణ్ అనేది ఇక్కడ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అది కూడా వాస్తవమే, పుకార్లు షికార్లు కాదు, అది వాస్తవమే. విజయ్ మాట్లాడిన సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తను ఆధారపడేలాగా మాట్లాడాడు, విజయ్ని వెనక్కి నట్టేలాగా మాట్లాడాడు అనేది ఇక్కడ అందరికీ తెలిసిందే. అదేవిధంగా జగన్ గారి దగ్గరికి పోవడం, అక్కడ కూడా సలహాలు తీసుకోవడం, తనను చూసి ఇంప్రెస్ అవ్వడం కూడా జరిగింది. ఇక భయపడకుండా సింగిల్గా పోటీ చేసి విజయ్ ఒక కొత్త రికార్డును నమోదు చేశారని చెప్పవచ్చు. తమిళనాడు రాజకీయాలలో రెండు పార్టీల మధ్య మూడో పార్టీగా అవతరించి ఎవరికి మద్దతు ఇవ్వకుండా సింగిల్గా నిలబడి తన సత్తా చాటుకొని ఈరోజు ఒక సరికొత్త రాజకీయ పార్టీగా 2 సంవత్సరాల వ్యవధిలోనే రాజులాగా కింగ్ మేకర్ అవుతాడన్నారు. కింగే అయిపోయాడు దళపతి విజయ్. ఎందుకంటే అక్కడి అభిమానులు వేరు, అక్కడి రాజకీయాలు వేరు. ఎలాంటి అవాంతరాలు సృష్టించారో మనం చూసాము. అక్కడ రాజకీయాల పరంగా విజయ్ని అనగదొక్కాలని ఎన్ని అవాంతరాలు సృష్టించినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని విజయం వైపు నడిచాడని చెప్పవచ్చు. వేటికి భయపడకుండా తన విజయ పరంపరను కొనసాగాడని చెప్పవచ్చు. మన విజయ్ దళపతి వచ్చేసి తను ఒక ఎస్సీ క్యాండిడేట్ అయినా కూడా, ఒక హీరోగా ఇమేజ్ని సృష్టించుకున్నా కూడా ఎవరి మద్దతు కూడా ఇక్కడ తీసుకోకుండా ఇక్కడ శ్రీకాంత్ గారు
తనకు సపోర్టు చేయలేదు. ఇతర హీరోలు కూడా, తన తోటి హీరోలు విజయ్ దళపతికి మద్దతు పలకలేదు అనేది మనకు తెలిసిన విషయమే. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే రజనీకాంత్ సైతం తన అనుభవాన్ని, తను ఒక పిరికివాడ అని చెప్పవచ్చు. రజనీకాంత్ వచ్చేసి పెద్ద పిరికివాడ అని చెప్పవచ్చు. ఇతరులకు అడుగులకు మడుగులు వచ్చేవాడు రజనీకాంత్. ఇక్కడ మనకాడ వచ్చేసి ఆంధ్ర రాజకీయాల్లో కూడా చంద్రబాబుకు అడుగులకు మడుగులు వచ్చేవాడనే చెప్పవచ్చు. రజనీకాంత్ వచ్చేసి తను స్వతహాగా రాజకీయంలోకి వచ్చే బలం లేదు, ఇతరులకు ప్రోత్సహించేంత బలం కూడా లేదు, కొత్త వాళ్ళకు ప్రోత్సహించేంత బలం కూడా లేదు. ఉన్నవారికి మాత్రం వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చే రకమే మన రజనీకాంత్, చిడతలప్పారావు అని చెప్పవచ్చు. ఎందుకంటే చిడతలు వాయించడమే తప్ప ఇలాంటి రాజకీయాలకు అంత క్రేజ్ లేదని చెప్పవచ్చు. రజనీకాంత్ కూడా అంత క్రేజ్ లేదని చెప్పవచ్చు. ఒక భయపడేవాడు పార్టీని నడిపించేంత సత్తా లేనివాడు, ఇతరులకు మద్దతు పలకడం, ఇతరులకు అడుగులకు మడుగులొత్తడమే తప్ప వేరే రకంగా అయితే అతని ద్వారా ప్రయోజనం లేదని చెప్పవచ్చు. రాజకీయ పరంగా ప్రజలకు కూడా రజనీకాంత్ ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదనే చెప్పవచ్చు. ఇక విజయ్ దళపతి రాజకీయ పరంపరంగా 2 సంవత్సరాల్లోనే తన విజయాన్ని నమోదు చేసుకొని, ఎవరి సపోర్టు లేకుండా, ఎవరి పార్టీతోటి పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోరాడి, ఇటు ఫ్యామిలీతోటి కూడా విభేదాలు సృష్టించినా కూడా, రాజకీయ పరంగా విభేదాలు సృష్టించినా కూడా దాన్ని కూడా తట్టుకొని, ఇలాంటి అవాంతరాలకైనా కూడా తట్టుకొని విజయ్ నిలబడి ముందుకు సాగడనేది, ఈ విజయాన్ని నమోదు చేయడంలో ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టడం చూసాము. అది కూడా ఆ ప్రజలు రావడం కూడా తండోపతండాలుగా రావడం, కోట్లలో రావడం, లక్షలలో రావడం సభలకు, అందులో కూడా అప్రశృప్తి జరగడం, దానికి కూడా రాజకీయం చేయడం, రాజకీయ పరంగా తనను ఎంత కృషించేలాగా చేశారు అక్కడ మనం చూసాము. సిబిఐ ఎంక్వైరీలు కానివ్వండి, ఆ సభలో జరిగిన 40 మంది తొక్కిసలాట విషయంలో కానివ్వండి, తన పైన ఎలాంటి ఒత్తిళ్లు తీసుకువచ్చారు అక్కడి రాజకీయ నాయకులు, ఇతర హీరోలు కూడా ఇలాంటి మద్దతు పలకకుండా, తన తోటి హీరోలు కూడా మద్దతు పలకకుండా విజయ్ దళపతిని తొక్కేసేందుకు ఎంత ప్రయత్నించినా కూడా విజయ దళపతి విజయం ఆగలేదని చెప్పవచ్చు. మాట్లాడుకోవాలంటే మెయిన్గా రజనీకాంత్ గురించే మాట్లాడుకోవాలి. ఒక పిరికివాడు గురించే మాట్లాడుకుంటున్నాం మనం. తను ఒక పిరికివాడు అనే చెప్పవచ్చు. వాస్తవానికి రాజకీయ పరంగా స్వతహాగా కూడా పిరికివాడనే చెప్పవచ్చు. ఎందుకంటే తను ప్రోత్సాహం ఎవరికి ఇవ్వలేదు, యంగ్ జనరేషన్కి ప్రోత్సాహం ఇవ్వలేదు. అతనితోటి కాకపోతే ప్రోత్సహించడంలో పోవడం ఎందుకు? ఒక కొత్త రక్తం రావాలి రాజకీయ రంగంలో కానీ ఏ రంగంలోనే కానీ, ఒక కొత్త రక్తం రావాలి, దాన్ని ప్రోత్సహించాలి. నువ్వు ప్రోత్సహించకుండా ఉన్న పార్టీలకు ఆ అడుగులకు మడుగులు ఒత్తడం, ఇతర పార్టీలకు మడుగులు ఒత్తడం, ఆ అడుగులకు మడుగులు ఒత్తడం, ఇలాంటి చేయడంలో సిద్ధాస్తుడైన మన రజనీకాంత్ చిడతలప్పారావు అని చెప్పుకోవచ్చు. ఇతరులకు చిడతలు వాయించడంలో తను దిట్ట అని చెప్పవచ్చు రజనీకాంత్. ఇక్కడికి వచ్చి ఆంధ్ర రాజకీయాల్లో కూడా ఇతర పార్టీలకు, ఇతర వాళ్ళకు కూడా, ఇతర రాజకీయ నాయకులకు కూడా చిడతలు కొట్టడం మనం చూసాము. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మన రాజకీయాల పరంగా పాలేరెవరు పొత్తు కలుపుకొని స్వతహాగా పార్టీ నడిపించేంత శక్తి లేక పొత్తు కలిసి విజయ్ లెక్క ఒక ఒరవడిని సృష్టించేంత దమ్ము లేని హీరో ఎవరు? ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ మాత్రం మన రాజకీయాల్లో మాత్రం వేరుంది, అక్కడ రాజకీయాల్లో వేరుంది. స్వతహాగా ఎవరి మద్దతు లేకుండా, ఎవరితోటి పోటీ పెట్టుకోకుండా, ఎవరితోటి పొత్తు పెట్టుకోకుండా స్వతహాగా నెగ్గుకొని రావడం, ఇది 100కు పైగా సీట్లలో, స్థానాలలో గెలుపు ఖాయం చేసుకోవడం అనేది ఇది గ్రేట్ విషయంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే విజయ్ దళపతికి ఇది కుదిరిందనే చెప్పవచ్చు. కానీ ఇక్కడ పిరికితనం అనేది మనం గెలవము, మనతోటి కాదు అనేది ఉంటుంది చూసారా. వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. వాస్తవానికి మనకు అనుభవం లేకపోయినా కూడా అనుభవం తెచ్చుకుంటారు కదా. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినా, నువ్వు రాజకీయాల్లో 10 ఏళ్ళు అయింది, వచ్చి 10 ఏళ్ళు అయినా కూడా ఇంకా అనుభవం రాలేదు, ఇతరులకు నేను పాలేరుగానే ఉంటాను, పాలేరు పతనం చేసి ఇతరుల జెండా మోపిస్తాను నా అభిమానులతోటి, నా అభిమానులందరూ 2 జెండాలు పట్టుకోవాలి, నేను చెప్పిన వారి జెండాలు మోయాలి అనేది మాత్రం ఇక్కడ విజయ్ దళపతికి ఇక్కడ కలవలేదని చెప్పవచ్చు. విజయ్ దళపతి ఇలాంటి పొరపాట్లు చేయకుండా, తన అభిమానులకు ఇతరుల జెండా మోయకుండా
తన జెండాను తను ఎట్లా పైకి లాగాడు, ఎలాంటి విజయం సాధించాడు అనేది మనం చూసాము. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే పాలేరు ఎవరు, చిరుతల అప్పారావు ఎవరు అనేది కామెంట్ చేయడంలో మర్చిపోకండి. బాయ్, ఉంటాను.